వ్యాపార రంగంలో రాణించే కంపెనీలు తమ ఉద్యోగులకు సర్ప్రైజ్ గిఫ్ట్లు, టూర్ ప్యాకేజీలు, ఇంక్రిమెంట్లు ఇవ్వడం తరచూ వింటూనే ఉంటాం. తమ ఆర్థిక వృద్ధికి వెన్నెముకలా నిలబడుతూ రేయింబవళ్లు కష్టపడే కార్మికులను ఎంకరేజ్ చేస్తూ తమ టర్మ్స్ మేరకు ప్రోత్సాహకాలను అందిస్తుంటాయి. అయితే ఈ కల్చర్ కేవలం కార్పొరేట్ రేంజ్ వరకే పరిమితం అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లాకు చెందిన ఒక తాపీ మేస్త్రి తన దగ్గర పనిచేస్తున్న 75 మంది దినసరి కూలీలను ఫ్లైట్ ఎక్కించి వారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. వీళ్ళ యజమాని ఒక నిర్మాణ సంస్థను నడుపుతున్నాడు. ఆయన దగ్గర పనిచేస్తున్న కూలీలను తన కుటుంబాలుగా భావించి మదురై నుంచి చెన్నై వరకు వారిని ఏరోప్లేన్లో తీసుకెళ్లాడు. చెన్నైకి చేరుకున్న కార్మికులకు వసతి ఏర్పాటు చేసి అక్కడ ఉండే ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను చూపించారు. చెన్నైలోని మెరీనా బీచ్, ఎంజీఆర్, అన్నాదురై సమాధులు, డిఎండి అధినేత విజయకాంత్ స్మారక స్తూపంతో సహా ఇతర ప్రాంతాలను ఆయన దగ్గరుండి మరీ చూపించారు. తర్వాత హోటల్లో వారికి నచ్చిన విందు ఏర్పాటు చేశారు. అనంతరం వారందరినీ లగ్జరీ బస్సులో తిరిగి మదురైకి పంపించారు. ఇలా చేయడం వల్ల తనకు ఎంతో సంతృప్తిగా ఉందని భవన నిర్మాణ యజమాని మాయన్ అన్నారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ సంస్థ యజమాని మాయన్ మాట్లాడుతూ, నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. చిన్నతనంలో చాలా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డాం. నేను 2001లో మొదటిసారి విమానం ఎక్కాను. అప్పుడు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి విమానం టికెట్ ఎలా కొనాలో కూడా నాకు తెలియదు. విమానంలో ప్రయాణించాలంటే ఏం చేయాలో కొంతమందిని అడిగాను. తెలిసిన ఓ వ్యక్తి నాకు వివరాలు చెప్పారు. అక్కడికి వెళ్ళి టికెట్ కొన్నాను. అది నాకు చెక్కులా అనిపించింది. విమానం టికెట్ చూసి నాకు ఎంతో ఆనందం కలిగింది. ఇప్పుడు నాకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. అందుకే నేను నా వద్ద పనిచేస్తున్న కార్మికులను తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేశాను. వారందరినీ పిలిచి విషయం చెప్పాను. ఎయిర్పోర్ట్లో వారి చేతిలో టికెట్ పెట్టగానే అందరి కళ్ళలో ఆనందం వెల్లువిరిసింది. విమానంలోకి ఎక్కిన తర్వాత టేకాఫ్ అవుతుంటే వారి ముఖాల్లో సంతోషం నాకు స్పష్టంగా కనిపించింది అని అన్నారు. ఈ సందర్భంగా భవన కార్మికులు మాట్లాడుతూ, మేము తొలిసారిగా విమాన ప్రయాణం చేశాం. మా యజమాని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. చాలామందికి ఒక్కసారైనా విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది. మా కళ నెరవేర్చిన మాయన్ సార్కి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాం అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.